హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఢిల్లీ నుండి భోపాల్కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఝాన్సీలోని బాబినాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ మద్దతుదారులు ఓ ప్రయాణికుడిని చితకబాదారు. సీటు మారడానికి ఆ ప్రయాణికుడు నిరాకరించినందుకే ఆయనపై దాడికి దిగారు. అయితే బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి నిరాకరించగా ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేనే ఫిర్యాదు చేశారు. ఢిల్లీ నుండి భోపాల్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్లో సీటు మారటానికి నిరాకరించినందుకు బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ మద్దతుదారులు ఓ ప్రయాణికుడిని చితకబాదారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం ఝాన్సీ జిల్లాలోని బాబినా అసెంబ్లీ స్థానానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే తన భార్య కొడుకుతో కలిసి ఢిల్లీ నుంచి ఝాన్సీకి తిరిగి వెళ్తున్నారు. రైలులో ఎమ్మెల్యేకు సంబంధించిన సీట్లలో 2 సీట్లు ఒకదానికొకటి పక్కపక్కనే ఉన్నాయి. 3వ సీటు కొంచెం దూరంలో ఉంది. తమ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చోడానికి వీలుగా వేరే సీట్లో కూర్చోమని తోటి ప్రయాణికుడు రాజ్ ప్రకాష్ను ఎమ్మెల్యే అభ్యర్థించాడు. కానీ ప్రకాష్ సీటు మారడానికి నిరాకరించారు. దీంతో 3 సీట్లను ఒకదానికొకటి పక్కకు చేయమని టీటీఈని ఎమ్మెల్యే అభ్యర్థించారు. ఒకసారి బుక్ అయిపోయిన తర్వాత సీటు మార్చలేమని టీటీఈ చెప్పారు. దీని తర్వాత ఎమ్మెల్యే మళ్ళీ అడిగినప్పుడు ప్రకాష్కు ఎమ్మెల్యేకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఝాన్సీ రైల్వే స్టేషన్కు రైలు చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే సహచరులు కొందరు రాజ్ ప్రకాష్ను కొట్టారని, దాని కారణంగా అతను గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో కొంతమంది ప్రయాణికుడిని కొడుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. భోపాల్లోని రాణి కమలపతి రైల్వే స్టేషన్కు చేరుకున్న రాజ్ ప్రకాష్ను జీఆర్పీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని, అయితే అతను ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడని చెప్పేసి ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రోహిత్ చతుర్వేది తెలిపారు. ఝాన్సీ రైల్వే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విపుల్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ భోపాల్ పోలీసులతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, రాజ్ ప్రకాష్ అక్కడ కూడా ఎటువంటి ఫిర్యాదు చేయలేదని వారు నిర్ధారించారని అన్నారు. ఇదిలా ఉండగా బాధిత ప్రయాణికుడు రాజ్ ప్రకాష్ పై ఎమ్మెల్యే సింగ్ ఫిర్యాదు చేసినట్టు ఝాన్సీ జీఆర్పీ తెలిపింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం 2 గుర్తు తెలియని ప్రయాణికులు రైల్లో కాళ్లు చాచుకుని కూర్చున్నారని, ఇది ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది మారిందని ఎమ్మెల్యే ఆరోపించారు. వారిని సరిగ్గా కూర్చోమని అడిగినప్పుడు వారిద్దరూ తనతో దురుసుగా ప్రవర్తించారని, అంతేకాకుండా దుర్భాషలాడారని అన్నారు. తాను అధికారులకు ఈ విషయాన్ని చెప్పానని అనుమానించిన 2 వ్యక్తులు తనతో మళ్లీ దురుసుగా ప్రవర్తించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఝాన్సీ రైల్వే స్టేషన్కు రైలు చేరుకున్నప్పుడు ఆ 2 ప్రయాణికులు తమ స్నేహితులను స్టేషన్కు పిలిపించారని, స్టేషన్లో ఎమ్మెల్యేను స్వాగతించడానికి వచ్చిన వ్యక్తులతో కూడా వారు దురుసుగానే ప్రవర్తించారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎమ్మెల్యే దాఖలు చేసిన ఫిర్యాదుకు సంబంధించి ప్రయాణికుడు రాజ్ ప్రకాష్ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా జీఆర్పీ అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే దాఖలు చేసిన ఫిర్యాదుపై తదుపరి దర్యాప్తు కోసం ఆధారాలను సేకరించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు. చూడండి, ఇక్కడే మీకు ద్వంద్వ వివాదం ఎట్లా సాగుతోంది. ఇక్కడ సామాన్యుడికి ఇంకా అధికారంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకు, అంటే ఒక రాజకీయ నాయకుడికి మధ్య చట్టాలలో కానీ పోలీసు వ్యవస్థలో కానీ మన సమాజంలో కానీ ఉన్నటువంటి పరిస్థితిని ఈ ఒక్క సంఘటన కళ్ళకి అద్దాన్ని పట్టినట్టుగా అనిపించదా చెప్పండి.